నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మధ్య వార్ తారస్థాయికి చేరిపోయింది. ఈ ఇద్దరు ఎప్పుడైతే రాజకీయ ప్రత్యర్థులుగా మారారో అప్పటి నుండే మాటల యుద్ధం జరుగుతోంది. అయితే ప్రసన్నకుమార్ రెడ్డి మాత్రం నోటికి ఏది వస్తే అది మాట్లాడుతుండడం కలకలం రేపుతోంది. రీసెంట్గా ప్రశాంతిరెడ్డి వ్యవహారంపై మరోమారు నల్లపురెడ్డి చేసిన దారుణ కామెంట్స్ తీవ్ర విమర్శలకు కారణమయ్యాయి. అయితే అసలు ఈ ఇద్దరి మధ్య వివాదం ఏంటి? కేవలం రాజకీయమేనా, లేదంటే గతంలో ఏమైనా వ్యక్తిగత విభేదాలు ఉన్నాయా అన్న చర్చ సామాన్యుల్లో సైతం చర్చగా మారింది. ఒక మహిళా నేతపై తీవ్ర స్థాయిలో వ్యక్తిగత ఆరోపణలు చేయడం, మరొక వైపు ఆ వ్యాఖ్యలపై ప్రతిచర్యగా వచ్చిన హింసాత్మక చర్యలు ప్రజాస్వామ్య పద్ధతులను కించపరిచేలా ఉన్నాయన్న చర్చకు దారితీసింది. జూలై 7న వైసీపీ కోవూరు విస్తృత స్థాయి సమావేశంలో ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ వేమిరెడ్డి ప్రశాంతి గురించి మాట్లాడుతూ ఆమెకు స్క్రిప్ట్ ఎవరు రాస్తున్నారో తెలియదు, ఆమె తన భర్త ప్రభాకర్ రెడ్డిని బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకుంది, జాగ్రత్తగా ఉండు ప్రభాకర్ అన్న అని కామెంట్స్ చేశారు. ఈ మాటలు ఆ రోజే సోషల్ మీడియా వేదికపై తెగ చక్కెర్లు కొట్టాయి. రాజకీయ నాయకుల నుండి సామాన్య ప్రజల వరకు పలువురు దీనిని తీవ్రంగా ఖండించారు. ఈ వ్యాఖ్యల అనంతరం అదే రోజు రాత్రి ప్రసన్నకుమార్ రెడ్డి నివాసంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఇంట్లోని వస్తువులు, ఫర్నిచర్, వాహనాలు అన్ని ధ్వంసం చేశారు. ఆ సమయంలో ఆయన ఇంట్లో లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పినట్లయింది. దాడి జరిగిన తీరు చూస్తే ప్రసన్న గనుక ఇంట్లో ఉండి ఉంటే ఆ రోజే కథం అయి ఉండేవారన్న అభిప్రాయాలున్నాయి. ప్రజాస్వామ్యంలో రాజకీయంగా విభేదాలు సహజం, కానీ విమర్శలు వ్యక్తిగతంగా మారితే ఆ రాజకీయ సంస్కృతి విలువలను కోల్పోతుంది. అదేవిధంగా ఒక నాయకుడు చేసిన వ్యాఖ్యలపై ప్రతిస్పందనగా దాడులకు దిగడం కూడా అప్రజాస్వామికం. రాజకీయ నాయకులు ప్రజలకు మార్గదర్శకులై ఉండాలి, కానీ కలహాలకు కారణమవ్వకూడదు. ప్రజాస్వామ్యంలో రాజకీయాలంటే సేవా దృక్పథం ఉండాలి, కానీ అధికారం పోగొట్టుకున్నవారు విమర్శలు భరించాలన్నా సిద్ధంగా లేరు. ప్రశాంతి పేర్కొన్నట్లుగా ఎన్నికలకి ముందు నుండే ఒక వ్యూహం ప్రకారం తనను లక్ష్యంగా చేసుకుని దారుణ వ్యాఖ్యలు చేసే ప్రయత్నం జరుగుతోందట. జరిగిన ఈ ఘటనపై ప్రశాంతిరెడ్డి తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఆయన బుద్ధే అలాంటిది, ఆయన మాట తీరే దాడికి కారణం, ఆయన నీచమైన మాటలే ఈ దాడికి దారితీశాయి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎంతో మంది అభిమానులున్నారు, మమ్మల్ని వాళ్ళ కుటుంబ సభ్యులలా చూస్తారు, మా కుటుంబాన్ని అనడంతో కడుపు మండి ఎవరో ఈ పని చేసి ఉండొచ్చు, ఎవరో నాకైతే తెలీదు, పోలీసులకు ఎంపీ గారు కాల్ చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని చెప్పారు, కానీ ఇప్పుడు మేమే దాడి చేయించామని వాళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళు మాట్లాడిన నీచమైన భాష గురించి మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలని కూడా నాకు లేదు, కానీ ప్రజలకు వీళ్ళు చేసిన చెడ్డ పనులు తెలియాలి అని ప్రశాంత్ రెడ్డి బదులిచ్చారు. నేను వైసీపీలో ఉన్నన్ని రోజులు మా దగ్గరికి వచ్చి డబ్బులు తీసుకువెళ్లేవారు, ఆయనతో నాకేం వైరం ఉంటుంది? చిన్నదాన్నైనా కూడా నా కాళ్లకు దండం పెట్టి తండ్రి కొడుకులిద్దరూ వచ్చి గంటలు గంటలు ఇక్కడే వెయిట్ చేసేవారు. నేను టీడీపీలో చేరే ముందు రోజు కూడా ఆయన ఇక్కడే ఉన్నారు. మమ్మల్ని గెలిపించండి అని మా ఇంటి చుట్టూ తిరిగిన వ్యక్తి ఈరోజు ఆయనకు నిలవడానికి కూడా స్థానం లేదు, తిరిగి గెలిచే చరిత్ర ఆయనకు లేదు. ఆ కడుపు మంటతో ఇలా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ప్రశాంత్ రెడ్డి అంటున్నారు. నల్లపురెడ్డి వ్యాఖ్యలపై చాలా మంది స్పందించారు. ఆయన్ను వెంటనే అరెస్టు చేయాలని అన్నారు. మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడమేంటని ప్రశ్నించారు. నిజానికి ప్రసన్న, ప్రశాంత్ రెడ్డి ఇద్దరూ బంధువులే. వైసీపీలో ఉన్నంతకాలం కలిసిమెలిసి ఉన్నారు. అప్పట్లో ప్రసన్నకు ఎదురుండేది కాదు. ఎప్పుడైతే ప్రశాంత్ రెడ్డి దంపతులు టీడీపీలో చేరారో దంపతులు ఇద్దరికీ టికెట్లు ప్రకటించారు చంద్రబాబు. ప్రశాంతిరెడ్డి ఏకంగా తనపైనే అభ్యర్థిగా ఖరారు అయినప్పటి నుండి ప్రసన్న రగిలిపోతున్నారు. ఎన్నికల ప్రచార సమయంలోనే ప్రసన్న వివాదాస్పదమైన కామెంట్స్ చేశారు. అప్పుడే వాటికి వివరణ ఇచ్చారు ప్రశాంతిరెడ్డి. తన నేపథ్యం గురించి తెలుసుకున్నారు. ఇక కూటమి బలంగా ఉండడం, ప్రశాంతిరెడ్డికి ధనబలం ఉండడంతో ఇప్పట్లో మళ్లీ తనకు అవకాశం రాదన్న అసంతృప్తో ఏమో తెలియదు, కానీ ప్రశాంతిరెడ్డిపై దారుణమైన కామెంట్స్ చేశారు ప్రసన్నకుమార్ రెడ్డి.